కంటెంట్ నమ్మి, కంటెంట్ ఈజ్ కింగ్ అని నమ్మి కొత్త వాళ్ళతో పెట్టుకుంటే ఇంత బడ్జెట్లో తీయాలి అని పరిధులు విధించుకోకుండా, కథను ఎగ్జిక్యూట్ చేయడంలో కాంప్రమైజ్ కాకుండా తీసామన్న ప్రశంస కూడా నిజంగా నిర్మాతలుగా మా ఫ్యామిలీని చాలా సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఈ సినిమాని ఇంకా ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మాత్రం మీదే. ఇంకా నేను మిమ్మల్ని నమ్మి, మీకు రెస్పెక్ట్ ఇచ్చి, మీ సమయానికి రెస్పెక్ట్ ఇచ్చి నేను మీ మీద నమ్మకంతో తీశాను. ఇప్పుడు చూస్తున్న వాళ్ళందరూ కూడా చాలా ఎంకరేజింగ్ రిపోర్ట్ తోటి ఇప్పుడు వాళ్ళు ఇంకో బాధ్యత మాకు పెడుతున్నారు. సార్ సినిమా చాలా బాగుంది, ఇది జనంలో తీసుకెళ్ళండి, ఇది జనంలో తీసుకెళ్ళండి. సినిమాని జనంలో తీసుకొచ్చాం, ఇప్పుడు మళ్ళీ సినిమా బాగుందనే మాటలు కూడా జనాలకు తీసుకెళ్ళండి అని మళ్ళీ మాట్లాడి చెప్తున్నారు. ఇది నిజంగా చాలా పెద్ద టాస్క్ కింద అనిపించింది. అందుకని ఖచ్చితంగా మేము ఎక్కడ రిలాక్స్ అవ్వం, ఎందుకంటే సినిమా తీయడానికి ఎంత కష్టపడ్డామో ఈ సినిమా వన్స్ మీ ప్రశంస పొందిన తర్వాత కూడా మీలో ఎంతమందికి వీలైతే అంతమందికి తీర్చడానికి మా వంతు కృషిగా మేమేం ప్రమోట్ చేయాలో చేస్తూనే ఉంటాం. కానీ మీరు అంటే ఇందాకే చెప్పేశారు నాకు, ఇప్పుడు మేము చూసాం మళ్ళీ పిల్లలతో చూస్తామని చెప్పి, అలాగా మీరు చూడటం మాత్రం కాదు, మీ పక్కింటోళ్ళని, మీ ఎదురింటోళ్ళని, మీ స్నేహితుల్ని అందరినీ తీసుకుని వెళ్ళాలి. అలాగే మీ ఈ రోజున సోషల్ మీడియా పాత్ర ఏంటనేది మనందరికీ తెలుసు. సోషల్ మీడియాలో మీ ఒపీనియన్ని షేర్ చేసుకోండి. నన్ను తిట్టాలనిపిస్తే తిట్టండి, పొగడాలనిపిస్తే పొగడండి. ఏదైనా సరే మీరు ఇచ్చిన ఆశీర్వాదంగా నేను భావిస్తాను. ఎందుకంటే ఈరోజు నాకు ఉదయం నుంచి అర్థమైపోయింది, పర్వాలేదు ఈసారి రాళ్ళదడ్డలు తినట్లేదు, పూలే విసురుతున్నారు అని నాకు ఒక ఆనందంతో హ్యాపీగా చెప్తున్నాను. ఈ సినిమా అంటే ఎందుకు మళ్ళీ చెప్తున్నానంటే, ఈ రోజున ఆడియన్స్ ని థియేటర్స్ రప్పించడం అనేది మామూలు ఛాలెంజింగ్ లేదు. సో దట్టు ఇప్పుడు మాకెవరు స్టార్ లేడు. పోస్టర్ మీద చూస్తే అంటే యూఫోరియా అనే పోస్టర్ చూస్తే వెంటనే వెళ్ళిపోదాం అని అనిపించదు. ఈ సినిమా బాగుందట అన్న మాట వింటేనే వెళ్తాం. సో అందుకని ఇప్పుడు బిగినింగ్ అయితే ఈ రోజు మొదటి రోజునే దీన్ని నమ్మి వచ్చారు, మీరు నమ్మకంతో వచ్చారు. మీరు ఆ నమ్మకాన్ని మీరు ఇప్పుడు పంచుకోండి. మేము చూసాం బాగుంది, ఖచ్చితంగా బాగుంది, మీరు వెళ్ళొచ్చు అనంటే మిగతా వాళ్ళందరూ కూడా రావడం మొదలెడతారు. ఎందుకంటే ఈ సినిమా స్టార్ డ్రివెన్ ఫిల్మ్ కాదు. ఆడియన్స్ ని ముందు బాగున్నా బాగోపోయినా సరే పొలవంటూ థియేటర్లకు వచ్చే స్టార్ కాస్ట్ ఏమి లేదు. నేను ముందు చెప్పినట్టు కంటెంట్ ఈజ్ కింగ్, ఆడియన్ ఈజ్ గాడ్ అన్న నమ్మకంతో నేను తీశాను. సో దయచేసి మా యూనిట్ ని, మా ఫ్యామిలీని మీరు ఇలా ఆశీర్వదిస్తారని గట్టిగా నమ్ముతున్నాను. నమస్కారం. చాలా అయితే చెప్తాను, నేను మాట్లాడతా. మీ ఫ్రెండ్స్ ఫీలింగ్స్ ఏం షేర్ చేసుకుంటారు.